హలో అండి. అందమైన రెండు డాల్స్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎట్లా చేసుకుందామో చూద్దామా? ఇవి చేస్తూ కూడా నాకు ఇవి చేసేటప్పుడు ఎలాంటి అనుభవం కలిగిందో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఏ వస్తువు అయినా సరే ఎంతలా ఉపయోగపడుతుందో నాకు ఈ డాల్స్ చేసేటప్పుడు నాకు నా మనసుకి అనిపించింది. దీనికి కావాల్సినవి మనము యూజ్ చేసుకున్న తర్వాత పడేసే కొబ్బరి చిప్ప, ఇంకొకటి పిస్తా సెల్స్. ఇవి రెండింటితోనే మనం ఇంత అందమైన బొమ్మని ఎలా చేసుకుందామో చూద్దాం. మనం అనుకుంటాం ఇవి పనికిరావు, దేనికి యూజ్ అవ్వవు అనుకుంటూ ఉంటాము. బట్ కానీ చిన్న ఆలోచనతో వాటిని ఎంతో అందంగా మన షోకేస్లో ఒక షోకేస్ పీస్ లాగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంత అందమైన డాల్స్ని ఒక చిన్న ఐడియాతో మనము ఎంత అందంగా తయారు చేసుకున్నామో అట్లానే మనం కూడా మన జీవితంలో మనం దేనికి పనికిరామోని, లేకపోతే నా వల్ల ఏమీ కావటం లేదు, లేకపోతే నేను ఏది చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. బట్ కానీ ఒక చిన్న ప్రయత్నం చేసి చూడు. ఓడిపోతుంటాము, కానీ ఆ ప్రయత్నం వల్ల మనకి ఎంతో అనుభవాన్ని అయితే ఇస్తుంది. ఇంకొక కొత్త ప్రయత్నానికి, కొత్త ఆలోచనకి నాంది అవుతుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఇది పనికిరాదు అని చెప్పి మనం పక్కన పెట్టేసుకొని ఉంటే అది పాడైపోయేది. అట్లానే మనం దేనికి యూజ్ అవ్వము అంటే మన ఆలోచనలు అక్కడితోనే ఆగిపోయాయి. అలా కాకుండా ఇది పనికి వస్తుంది, దీనివల్ల మనం ఏమేమి చేయగలము, ఎంతవరకు చేయగలము అనే ఆలోచనతో ముందుకెళ్తే మనలో మనం కూడా ఎంతవరకు చేయగలము, మనము ఎందులో ప్రావీణ్యం తెచ్చుకోగలము అనేది కూడా అది ఒకసారి ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. ఏమంటారు? అందుకనే నేను కూడా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను. బట్ అవి నాకు ఫెయిల్యూర్స్ ఇవ్వచ్చు. బట్ కానీ ఒక చిన్న ఆశ అన్నమాట. ఏంటి, ఏదో ఒక రోజు విజయాన్ని సరిచూస్తాము అని. అట్లానే మన లైఫ్లో కూడా మనం ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. ఇదే కాదండి, అంటే మనము సాధించే విజయాలంటే ఏమన్నా మనం కెరియర్ సెట్ చేసుకోవడము, లేకపోతే ఇంకొకటి కాదు. ప్రతి విషయంలో కూడా మనం ఆరోగ్యంగా బాగాలేదా, లేకపోతే ఆర్థికంగా బాగాలేదా, లేకపోతే మనం చేసే పనుల్లో మనకి సఖ్యత అనిపించట్లేదా, అలా ప్రతి విషయంలో కూడా ఒక్క అడుగు ప్రయత్నించి చూద్దాం. ప్రయత్నించకుండా ఏది కూడా ముందుకి వెళ్ళదు. నాకు తెలిసినంత వరకు ప్రయత్నిస్తేనే మనం ఏదైనా ఒక స్టెప్పు, ఒక అడుగు మన విజయానికి అడుగులు వేసినట్లు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, చాలాసార్లు నేను కూడా ఇట్లా కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. బట్ కానీ నేను ఇట్లా ఏదైనా చేసుకునేటప్పుడు వాటితో పాటు నా ఆలోచనలు కూడా నాకు నేనే మోటివేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లానే మీరు కూడా మీరు చేసుకునే పనుల్లో మోటివేట్ చేసుకుంటూ ఉంటే మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు. మన జీవితంలో కొంచెం ప్రశాంతత, ఇట్లాంటివి మనకు ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఆ రంగంలో నీకు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నం అనేది మనం ఈ రోజు నుంచి చేద్దాం. నీకు ఆరోగ్యపరంగా బాగాలేదంటే బిళ్ళలు కాకుండా, ట్యాబ్లెట్స్ వాడకుండా ఒక చిన్న ప్రయత్నంగా నువ్వేం చేయగలుగుతావు అనేది ఆలోచించుకోండి. అది నేను ఇక్కడ ఒక చిన్న అగ్గిపుల్లలు, కాల్ చేసి పడేసిన అగ్గిపుల్లలతో సహా నేను యూజ్ చేశానండి. హ్యాండ్స్కి పెడుతున్నాను చూడండి. అవి మనం కాల్చి పడేసిన అగ్గిపుల్లను కూడా నేను పడేయకుండా దాన్ని కూడా యూజ్ చేసుకోగలిగాం. చిన్న కాలిన అగ్గిపుల్లే మనకి యూజ్ అవుతున్నప్పుడు
మన జీవితము ఇంత స్ట్రాంగ్గా ఉన్న మనం దేనికి యూజ్ అవ్వమా? దేనికి పనికిరామా? పనికొస్తాం. ప్రతి దానికి పనికొస్తాం. మనం ఏదైతే చేయాలనుకున్నామో ప్రతిదీ చెయ్యగలం. ఆ చెయ్యగలం అనే ధైర్యము, మనం ఒక్క ధైర్యం, మనకి ప్రయత్నించాలనే ధైర్యం ఉండాలి. ప్రయత్నానికి తగ్గట్టు మనం ఒక అడుగు ముందుకు వేయాలి. అప్పుడే ఎంతో అందమైన ఈ డాల్స్ లాగా మన జీవితం కూడా ఎంతో అందంగా ముందుకెళ్తుంది. అలా అని ముందుకెళ్ళినంత మాత్రాన సమస్యలు ఉండవనుకుంటున్నారా? అలా అని ముందుకెళ్ళినంత మాత్రాన ప్రయత్నం ఆపేయాలనుకుంటున్నారా? కాదు. మన జీవిత కాలం, మన ఉన్నంత కాలం మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. ఎందుకు చేయాలి ఈ ప్రయత్నం? మన సాటిస్ఫాక్షన్. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం వెళ్ళగలుగుతున్నామా లేదా, అది మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం లేదా, ఇవన్నీ మనం వేరే వాళ్ళ కోసమో లేకపోతే వేరే వాళ్ళ మెప్పు కోసమో చేయటల్లా, నాకు నేను సంతృప్తి చెందటానికి చేసుకుంటున్న ఒక చిన్న ప్రయత్నం. ఎండ్ ఆఫ్ ద డే ఎస్, నేను ఇది చేశాను, నేను ఇది చేయగలిగాను అనే ఒక చిన్న ఆనందం కలుగుతుంది చూసారా? అది దానికోసం మనం మన ప్రయత్నాన్ని చేసుకుంటూనే వెళ్ళాలి. ఏది విజయం కోసం, ప్రతిదీ విజయం కోసం కాదు, కొన్ని తృప్తి కోసం కూడా చేస్తాం, కొన్ని మనశ్శాంతి కోసం కూడా చేస్తాం, కొన్ని మన ఆనందాల కోసం కూడా చేస్తాం. అలాంటివే ఇవన్నీ కూడా. నాకు తెలిసి ఈ వీడియో నాకు మీకు ఇట్లా చెప్పాలనిపించింది. ఒక్కొక్కసారి నేను ఎవరితో కూడా ఎక్కువ చెప్పదలుచుకోను. ఎక్కువ ఇట్లా నా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ వాటితోనే మాట్లాడుకుంటూ ఉంటాను అన్నమాట. నా ఆలోచనలు, నా నా భావాలు, నా సంతోషము, ఏదైనా కూడా, ఏదైనా ఒక బాధ కలిగించిన, ఆనందం కలిగించిన, ఎందుకంటే అవి రివర్స్లో నన్ను క్వశ్చన్ చేయవు. నేను చెప్పినంతసేపు అవి కదలకుండా ఉండి వింటాయి. ఎట్ ద సేమ్ టైం అట్లా ఉండటం వల్ల కొంచెం మనలో ఉన్న బాధలు కానీ, మనలో ఉన్న ఫీలింగ్స్ కానీ ఒకరికి చెప్పామన్నా సంతృప్తి, అదొక భారాన్ని దించుకున్నామన్న ఇది ఉంటుంది. సో అలాగా నేను చిన్న నేను ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు వాటిని బాగా గమనిస్తాను అన్నమాట. అరే, ఇంత అసలు పనికిరాదు అనుకున్న ఈ పిస్తా సెల్స్ ఎన్ని విధాలుగా పనికొస్తున్నాయి, ఎంత డెకరేషన్కి ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అనిపించింది. అరే, పనికిరాదు అనుకున్న కొబ్బరి చిప్ప ఒక ఆర్ట్గాను, ఒక పళ్ళపొడిలాగాను, ఒక బౌల్ లాగాను, ఒక గెరిటలాగా, ఇట్లా ప్రతిదానికి ఉపయోగపడుతుంది. అసలు మనం దాంట్లో కొబ్బరే యూజ్ అవుతుంది అనుకుంటే, ఇది పప్పు కాడి నుంచి, కొబ్బరి కాడి నుంచి, చిప్ప కాడి నుంచి సెల్ దాకా, కోకోనట్ సెల్ యూజ్ అవుతుంది, పిస్తా సెల్ యూజ్ అవుతుంది. సో మనం కూడా అంతే, ప్రతిదీ కూడా మనము ప్రూవ్ చేసుకోగలుగుతాము. ప్రతిదీ, ఒక దేవుడిచ్చిన ప్రతిదీ కూడా, ప్రతి వస్తువులో కూడా యూజ్ అవ్వంది అంటూ ఏది ఉండదు. మనం ఒక చిన్న ఆలోచన చేస్తే ప్రతిదీ కూడా మనకి యూజ్ అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో మీకు మీరే మోటివేట్ చేసుకోండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.